తెలంగాణ పేపర్ ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా బాధాకరం. ఇదైతే ఇది చూస్తా అంటే కోపం వస్తుంది. కానీ డిఎస్సి అభ్యర్థుల అర్ధరాత్రి ఉద్యమం, పరీక్షల వాయిదా కోరుతూ పాదయాత్ర, డిఎస్సి పోస్ట్ పోన్ అవ్వాలి, మా ప్రాణాలైనా పోవాలి. సిటీ కాలేజ్ గ్రౌండ్స్ నుండి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వరకు యాత్ర, ఆకలి బాధలు లెక్క చేయని వైనం. ఉదయం నుంచి సిటీ కాలేజ్ గ్రౌండ్స్ లో నిరాహార దీక్ష, కారు చీకట్లో బందీలుగా డిఎస్సి అభ్యర్థులు. తడబడని అడుగులతో మొక్కోవని సంకల్పంతో సాగిన యాత్ర. యాత్రలో పాల్గొన్న చంటి బిడ్డల తల్లులు, చెప్పులు కూడా లేకుండా నడిచిన డిఎస్సి అభ్యర్థులు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం. ఎంత దూరమైనా పోతాం, మా సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వరకు వెళ్తాం. ఉదయం నుంచి నిరాహార దీక్షలో ఉన్నాం, ఇప్పుడు శాంతియుతంగా తరలి వెళ్తున్నాం. డిఎస్సి పరీక్షలను రద్దు చేసి 3 నెలలు వాయిదా వేయాలని కోరుతున్నాం. కనీసం 2 నెలలైనా వాయిదా వేయండి. ఏ రాత్రి అయినా మా నడక ఆగదు. మా అమ్మా నాన్నల కాళ్ళు మొక్కి మరీ కాంగ్రెస్ కు ఓట్లేయించుకున్నాం. అర్ధరాత్రి అక్క చెల్లెలు కూడా మాతో పాటు కలిసి నడుస్తున్నారు. ప్రభుత్వం డిఎస్సిని వాయిదా వేసే వరకు ఈ ప్రయాణం సాగుతుంది అంటూ డిఎస్సి అభ్యర్థులు తడబడని అడుగులతో లక్ష్యం వైపుగా సాగుతున్నారు. సిటీ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి మొదలైన వారి ప్రయాణం ఓయూ క్యాంపస్ వైపుగా కదిలింది. డిఎస్సి పోస్ట్ పోన్ అయ్యే వరకు ఈ నడక ఆగదని స్పష్టం చేశారు. నేను డిఎస్సి అభ్యర్థులకు ఒక చిన్న సలహా ఇస్తున్నా. మీరు ఇంత పోరాటం 15 రోజులుగా సాగుతుంది కదా, మీరు కష్టం అనుకోకుంటే ఒక పని చేయండి. ఇక్కడున్న దుర్మార్గుడు తెలంగాణ వ్యతిరేకి రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు. అదేవిధంగా ఒక నీట్ క్లీన్ పొలిటీషియన్స్గా ఉన్న బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు కనీసం పట్టిపట్టనట్టు ఉన్నారు. ఇక మా గిరిజన బిడ్డ, మా సీతక్క అని అనుకున్న సీతక్క కూడా కనీసం స్పందిస్తలేదు. వీళ్ళెవరు స్పందిస్తలేరుగా. మీరు కష్టం అనుకోకుంటే 1000 మంది చక్కగా ఢిల్లీకి పోర్రి, రాహుల్ గాంధీ ఇంటి దగ్గరికి పోర్రి, మీరు సోనియా గాంధీ ఇంటి దగ్గరికి పోర్రి. పోయేటప్పుడు వచ్చి చేతులతో పోవద్దు. మీరు మేనిఫెస్టో బుక్స్ పట్టుకొని 24 గంటలు మీది కాదనుకుంటే చక్కగా ఢిల్లీలో దిగుతారు. మా అంటే మనిషికి ఒక 2-3 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇంకా తెగించాలనుకుంటే మీరు 1000కి 1000 మంది ₹1 టికెట్ తీసుకోకుండా డైరెక్ట్ ఒక ట్రైన్ ఎక్కుర్రి, అడుగుర్రి, చెప్పుర్రి. వాళ్ళు అడుగుతారు టీసీలు, ఏంది టికెట్ తీసుకోవాలంటే మేము తెలంగాణ నిరుద్యోగులం రా భయ్, మేము కేసీఆర్ని కాలదన్నుకొని మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని మా నిరుద్యోగులమంతా తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకొని ఓట్లేపించినాం రా భయ్, మా దగ్గర రూపాయి కూడా లేదు, మేము ఢిల్లీకి పోవాలి, సోనియా గాంధీని కలవాలి, రాహుల్ గాంధీని కలవాలి అని చెప్పుర్రు. ఇక్కడ ధర్నా సంబంధించి ఏంటి ఏమన్నాడు, మీరు ఏ నిమిషమైనా ధర్నాలు చేసుకోవచ్చు, ధర్నా చౌక్ దర్శనం, ఏ నిమిషమైనా మీరు ప్రగతి భవన్లకు రావచ్చు, ప్రగతి భవన్ కంచెలు తొలగించాం అంటాను. మీ కాంగ్రెస్ పార్టీని బొందల పెట్ట ఆ కంచెలు తొలగించే లాభము, ఈ ధర్నా చౌక్ దగ్గర నువ్వు అనుమతి ఇచ్చే లాభము పట్టించుకోనప్పుడు. కాబట్టి ఏం చేయాలి మీరు, చక్కగా ఒక 1000 మంది కనుక మీరు ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ దొరుకుతారు, సోనియా గాంధీ దొరుకుతుంది. ఈ ఉద్యమం కాస్త, మీ డిఎస్సి ఉద్యమం కాస్త దాని తీవ్రత ఢిల్లీకి దాకుతుంది. ఆఖరికి అక్కడ ఉన్న ప్రధానమంత్రికి కూడా తెలుస్తుంది. అప్పుడు వాళ్ళే అంటారు, వీళ్ళని పిలిచి, ఈ అవులా కాంగ్రెస్ నాయకులను పిలిచి ఏమంటారు, అరే అవులేగాన్లారా, 100 రోజుల మేనిఫెస్టోలో ఈ 100 రోజుల్లో ఈ మేనిఫెస్టోలో డిఎస్సి వేస్తామని చెప్పిండ్రు, పోస్టులు పెంచుతామని చెప్పిండ్రు, ఎందుకు ఎత్తలేరురా గాడిదుల్లారా అని వాళ్ళ అధిష్టానమే చెప్పులతో కొడుతుంది. కాబట్టి ఇక్కడ మీరు 15-20 రోజులుగా మీ సమయం వృధా చేసుకుంటున్నారు కదా. 1-2 రోజులు మీది కాదని అటొక్క 24 గంటలు, ఇటొక్క 24 గంటలు, అక్కడ ఒక 2 రోజులు, మా ఇంటి ఒక 4-5 రోజులు ఉండుర్రి. అక్కడ దెబ్బకు రేవంత్ రెడ్డి మెడలు వంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లేదా ప్రధానమంత్రి మెడలు వంచి, ఏం బిడ్డ తమాషాలు చెప్తానవా, మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు మీరు, ఇప్పుడేం చేస్తాను మీరు అనేది ఒకటి వస్తుంది. ఇక మీరు ఇక్కడ ఓయూ క్యాంపస్ నుండి ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దాకా, లేదా అంబేద్కర్ గారి విగ్రహం నుండి సిటీ గ్రౌండ్స్ దాకా, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దాకా మీ చెప్పులు అరిగిపోతాయి, మీ సమయం పోతుంది, మీకు తిండి తిప్పలు ఉండయి,
పైగా ఈ పోలీసు వాళ్ళు కొడతారు, ఇవన్నీ జరుగుతాయి. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు మీకు సోనియా గాంధీ దగ్గరికి పైసాలు తిరిగి వచ్చడానికి సమయం దొరుకుతుంది, పైగా చంద్రబాబు నాయుడుని స్వాగతించడానికి మీకు సమయం దొరుకుతుంది. ఇవన్నిటికీ సమయం దొరుకుతుంది. కానీ ఈ నిరుద్యోగులు ఇట్లా 15 రోజులుగా ధర్నాలు చేస్తా అంటే, నిరసనలు చేస్తా అంటే కనీసం నీ చెవి మీద పేను వాడతలేదా? నీ చెవి మీద పేను వాడతలేదా? లేకపోతే ఇది సమస్య కాదనుకుంటున్నావా? ఇంకొకటి, ఇదే రేవంత్ రెడ్డి నిరుద్యోగులు ఎలక్షన్లకు ముందు నిరుద్యోగులను మేము కడుపులో పెట్టి సాదుకుంటా అన్నావు కదా, మరి ఆ సోయి వత్తలేదా? అది గుర్తుకు లేదా? ఉద్యోగులు నిజంగా ఇక్కడ రాసినట్టు మా తల్లిదండ్రుల కాలు మొక్కి కాంగ్రెస్కు ఓట్లు వేయించి మోసపోయినామంటాను కదా, నిజంగా మీరు మోసపోయినరు. రేవంత్ రెడ్డికి ఏనాడు కూడా నిరుద్యోగుల మీద సాఫ్ట్ కార్నర్ లేదు. ఎట్లా అంటే, రాహుల్ గాంధీ ఓయికుపోయినప్పుడు కొంతమంది విద్యార్థులైన అడ్డుకున్నారు. ఎలక్షన్ల ముందు ఏమన్నాడు? వాళ్ళు చిచ్చోరగాన్లు, ఆ కేటీఆర్ కేసీఆర్ 4 రూపాయలు ఇస్తే ఆ తార్నాక దగ్గర ఉన్న బార్లలో తాగి ఆ బిర్యానీలు తిని వచ్చి రాహుల్ గాంధీని అడ్డుకుంటాను, రాహుల్ గాంధీని రావద్దని నిరసన తెలియజేస్తాను, చిల్లరగాన్లు వాళ్ళు అన్నాడు. మిమ్మల్ని చిల్లరగాన్లు అని అన్నాక కూడా మీరు చిల్లర పార్టీ కోట్లేసింది కదా. కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన ప్రభుత్వం కావచ్చు, ఇప్పటికి కూడా చిల్లరగాన్ల లెక్కనే చూస్తాను. మరి ఆ చిల్లరగాన్లకు మీరు ఎట్లా బుద్ధి చెప్తారో, ఈ చిల్లర ప్రభుత్వానికి, ఈ చిల్లర నాయకులకు మీరెట్లా బుద్ధి చెప్తారో ఇక అట్లా బుద్ధి చెప్పుర్రి. చెప్పులు లేకుండా పాదయాత్రలో పాల్గొన్న ఒక అభ్యర్థి.